ఒకానొకప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి ఈయన ఇంత గొప్పవాడా అని ఎందుకో మనసులో భావన కలిగిందిట. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుకి మనుమడు వరస అవుతాడు పురాణాల ప్రకారంగా నారదు. అది గ్రహించాడు శ్రీ మహావిష్ణువు. ఓహో, ఇతనిలో ఏదో కొంచెం గర్వం పాళ్ళు ప్రారంభమవుతున్నట్టున్నాయి అనుకొని నారద, నీకొక్క చిన్న పని చెప్తానయ్యా అన్నట్ట. అయ్యో శ్రీ మహావిష్ణువు తాతగారు, మీరు చెప్తే నేను కాదంటానా అన్నట్టు. వెంటనే శ్రీ మహావిష్ణువు ఒక కృత్రిమమైనటువంటి సరస్సును సృష్టించి, నారద ఆ సరస్సులో స్నానం చేసిరా, నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అంతే కదా అనుకున్నాడు. నారదుడు వెళ్ళాడు, ఆ సరస్సులో మునిగాడు. సరస్సులో మునగడంతో అతను నారదుడు కాకుండా ఒక అపురూప సౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీగా మారిపోయినట్టు. ఆశ్చర్యం, ఒళ్ళంతా చూసుకున్నాడు. తన పూర్వరూపం అంతా కూడా పోయింది, పూర్వ స్మృతి కూడా పోయింది. ఏమిటిది అనుకున్నాడు. సరస్సులో నుంచి స్నానం చేసి బయటకు వచ్చాడు. పక్కనంతా కూడా అరణ్యంలాగా కనపడుతూ ఉన్నది. తిరుగుతూ ఉన్నాడు, ఏం చేయాలో తోచకుండా. ఎదురుగా అక్కడ ఆ అడవిలో తిరిగేటువంటి ఒక బోయ అతను కనిపించాడు. అతనితో మెల్లిగా మాట జరిపాడు. అతని మీద ఎందుకో అనుకోకుండా అనురాగం కలిగి అతని ఇంట్లో కొంతకాలం పాటు ఉన్నాడు. ఈ స్త్రీగా మారినటువంటి యొక్క నారదు. ఇద్దరికి మనసులు కలిసినాయి. ఇద్దరిని వివాహం దాకా కూడా తీసుకెళ్ళి పెళ్ళయింది. 60 మంది సంతానం కలిగారు ఈ స్త్రీగా మారినటువంటి యొక్క పూర్వ జన్మలో ఉన్న నారదుడు. ఈ 60 మంది సంతానం ఎలా పోషించాలా అని ఆలోచిస్తూ ఉన్న రోజుల్లో చాలా దుర్భరమైనటువంటి యొక్క పరిస్థితికి లోనవుతున్నాడు. శ్రీ మహావిష్ణువు గమనించాడు. ఓహో, ఇదే పరిస్థితి, ఇకనైనా నీకు జ్ఞానోదయం కలుగ చేయాలి అనుకొని ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఏమమ్మా ఏం చేస్తున్నావు అన్నాడు. పొరపాటున ఏమయ్యా అనబోయి, ఏదో రెడ్డి, మొత్తానికి నా 60 మంది పిల్లల్ని పోషించలేక నాన్న సతమతం అవుతున్నాను, నేను చాలా దుర్భరంగా ఉన్నది నా జీవనం గడవటం అని చెప్పి అన్న తర్వాత, ఇదే పరిస్థితి అని చెప్పి మళ్ళీ ఒక్కసారి స్నానం చేసిరా అని చెప్పి మరొక సరస్సులో చూపించి అక్కడికి వెళ్ళమన్నాడు. స్నానం చేసేటప్పుడు ఎడమ చేయి పైకి ఎత్తి స్నానం చెయ్యి అని చెప్పాడు. పాపం పెద్ద ఆయన చెప్పాడు కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు, స్నానం చేశాడు. చేసేసరికి తాను గతంలో ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువుని నిరంతరము రామనామ స్మరణతో, నారాయణ స్మరణతో ఎలా జీవనం గడిపేవాడో ఆ విధంగా నారాయణ అనుకుంటూ తన వీణని మీటుతూ నారదుడిగా బయటకు వచ్చాడు. స్వామి, నా స్త్రీ జన్మలో కలిగినటువంటి సంతానం 60 మంది, వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? నేనైతే ఆ జన్మ నుంచి మారి బయటకు వచ్చాను అన్న తర్వాత, నీకు ఆ ఇబ్బంది లేదు అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ 60 మంది సంతానాన్ని కూడా ప్రజలంతా నిరంతరము ఆరాధన చేసే విధంగా 60 మందికి 60 రకాల పేర్లు పెట్టి, ప్రభావ దగ్గర నుంచి అక్షయ వరకు ఉండే విధంగా ఈ సంవత్సరాల పేర్లతో వాళ్ళు భూలోకంలో చలామణి అవుతురుగాక అని చెప్పి వాళ్ళకి చక్కని వరం ఇచ్చాడు. ఆ పేర్లే ఈనాటికి కూడా మనం ప్రతి సంవత్సరం తలుచుకుంటూ ఉన్నాం.